ఈరోజు మన నరేంద్ర మోడీ 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రపంచం మొత్తం మీద కూడా దౌత్య సంబంధాలు పెద్ద ఎత్తున ఆయన స్నేహ సంబంధాలు నెరపడం జరిగింది. ఇవాళ మనం చూసాం, ఇవాళ పాకిస్తాన్ యొక్క టెర్రరిజానికి వ్యతిరేకంగా ప్రపంచం మొత్తం కూడా భారతదేశానికి మద్దతు ఇచ్చింది. చివరికి చైనా కూడా మేము టెర్రరిజానికి మద్దతు ఇవ్వమని చెప్పడం అనేటువంటిది అది మన యొక్క భారత ప్రభుత్వం, మన సైన్యం, మన ప్రధానికి ఘనత అని చెప్పేసి సందర్భంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ 4వ ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి భారతదేశాన్ని పాకిస్తాన్ కవ్వింపు చేయడం ఏదైతే ఉందో అది ఏనాటికి కూడా మంచిది కాదు. పాకిస్తాన్ అనేటువంటిది దాన్ని ఏదైతే వాళ్ళ యొక్క రాజ్యాన్ని మనం ఆక్రమించాలని మన ఉద్దేశం కాదు, కానీ టెర్రరిజాన్ని అంతం చేయమని పదే పదే మనం చెప్తూ ఉన్నాం. ప్రపంచ దేశంలో ఎక్కడ టెర్రరిస్ట్ యాక్టివిటీ జరిగినప్పటికీ కూడా ఆ యొక్క సంస్థలని పాకిస్తాన్ని ప్రోత్సహిస్తుంది కాబట్టి అది ఒక టెర్రరిస్ట్ దేశంగా మనం ప్రపంచానికి ఇవాళ గుర్తింపు తీసుకొచ్చాం. ఐక్యరాజ్య సమితిలో కూడా ఇవాళ పాకిస్తాన్ ఏకాకి చేసినటువంటి ఘనత మన భారతదేశానికి దక్కింది. ఆ రకంగా ఇవాళ పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రదాడి ఏదైతే ఉందో ఈ దాడిని యావత్తు ప్రపంచం మొత్తం కూడా వ్యతిరేకించింది, దాన్ని ఖండించింది. ఆ రకంగా నరేంద్ర మోడీ గారు కూడా ఇవాళ ఆపరేషన్ సింధూర్ పేరుతో మొట్టమొదట ఈ యొక్క ఏదైతే ఉగ్రవాద శిబిరాలు ఉన్నాయో వాటిని ధ్వంసం చేయడం జరిగింది. కానీ పాకిస్తాన్ మరలా కూడా ఉగ్రవాదులకు సపోర్ట్ చేసి ఆ ఉగ్రవాదుల యొక్క దహన సంస్కారాల్లో పాల్గొనడం ఏదైతే ఉందో యావత్తు ప్రపంచం చూడడం జరిగింది. మనం ఉగ్రవాద శిబిరాలను ధ్వంసం చేస్తే వాళ్ళు సామాన్య ప్రజలపైన దాడి చేసినప్పుడు మరలా మనం వాళ్ళ యొక్క సైనిక శిబిరాలని కోలుకోలేంత దెబ్బ కొట్టడం జరిగింది. ఇదంతా కూడా ప్రపంచం చూసింది. మేక్ ఇన్ ఇండియాలో భాగంగానే ఇవాళ భారతదేశం తన స్వశక్తితో మనం ఇవాళ మిలిటరీకి సంబంధించినటువంటి ఆపరేషన్స్ మొత్తం జరిపాం. ఇది మనకు గర్వకారణం. ఆ రకంగా భారతదేశం రాబోయేటువంటి 2040 నాటికి ప్రపంచంలో ఒక అగ్రరాజ్యంగా నంబర్ 1 స్థాయికో నంబర్ 2 స్థాయికో తీసుకొచ్చేదానికోసంగా మన వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అది సఫలం అవుతుందని సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. డాక్టర్ కృష్ణ కిషోర్ గారి ఆధ్వర్యంలో 33 సంవత్సరాలు విద్యా బోధనలో అనుభవం కలిగిన నిష్ణాతులైన అధ్యాపక బృందంతో ఒత్తిడి లేని విద్యను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. స్థాపించిన 2వ సంవత్సరంలోనే జూనియర్ ఎంపీసీలో 470కు 466 మరియు జూనియర్ బైపీసీలో 440కు 434, సీనియర్ బైపీసీలో 1000కి 989 మరియు సీనియర్ ఎంపీసీలో 1000కి 987 మార్కులు సాధించిన ఏకైక విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. ఇంటర్ విద్యతో పాటు ఎంపీసీ, ఐఐటి అడ్వాన్స్, జేఈఈ మెయిన్, యాప్సెట్, ఏఏపీ సెట్ మరియు బైపీసీ నీట్లకు అత్యుత్తమ శిక్షణను అందిస్తున్న విద్యా సంస్థ డాక్టర్ కిషోర్స్ రత్నం జూనియర్ కాలేజ్. డిమార్ట్ ఎదురుగా మాగుంట లేఅవుట్, నెల్లూరు. అడ్మిషన్లు జరుగుచున్నవి. Hi Nilor, please subscribe to N3 TV.